తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ సర్కారు ఉంటుందో ఉండదో చెప్పలేమని బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో ఆ ప్రభుత్వం రిస్కులో పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏ మాత్రం ఎదురుగాలి వీచినా ఆ పార్టీ నుంచి చేజారిపోయే రాష్ట్రాల్లో మొదటగా హర్యానా ప్రభుత్వం ఉండనుంది. తెలంగాణలో ప్రభుత్వ మనుగడపై బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సైలెంట్గా రిస్కులో పెట్టేసింది. ఇప్పుడు హర్యానా బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90 కాగా బీజేపీ కూటమి బలం 39 మాత్రమే. 3 ఇండిపెండెంట్ల మద్దతు ఉపసంహరణతో అది ఇప్పుడు 36కి తగ్గింది. బీజేపీ తన బలాన్ని రుజువు చేసుకోవడానికి 45 మంది సభ్యులు అవసరం. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మనవడు, జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే ఆ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని దుష్యంత్ చౌతాలా ఇప్పటికే ప్రకటించారు. హర్యానాలో 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ సీఎం నాయబ్ సింగ్ సైని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వానికి బలం లేదని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లోక్సభ ఎన్నికల మధ్యలో ఈ పరిణామం బీజేపీని కలవరపరుస్తోంది. హర్యానాలో 7 ఇండిపెండెంట్లు ఉన్నారు. మద్దతు ఉపసంహరించుకున్న 3 ఇండిపెండెంట్లు మంత్రి పదవులను ఆశించారు. ఇందుకు అధిష్టానం నుంచి అనుమతి లభించలేదు. దాంతో వారు సైని ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకరిద్దరు సభ్యులతోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిన బీజేపీ తమ చేతిలోని ప్రభుత్వాన్ని పోగొట్టుకోదు. అందుకు ఎంతకైనా తెగిస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం అంత సులభం కాదు. అందుకే కాంగ్రెస్ ఆ ప్రయత్నాలు చేయటం లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని గురించి గవర్నర్కి తెలియజేసింది. ఇటీవలి కాలం వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనోహర్ లాల్ ఖట్టార్ బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తెర వెనుక యత్నాలు సాగిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ చీల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన కృషి కొంతవరకు ఫలించినట్టు కనిపిస్తోంది. చౌతాలా పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ఖట్టార్ని కలుసుకొని చర్చలు జరిపారు. కాగా తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని స్పష్టం చేశారు. గత నెలలోనే అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గానని, మరోసారి బలపరీక్షకు అవసరమైతే సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఫిరాయింపులపై దృష్టి పెట్టలేదు. కానీ బీజేపీ తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి ఎంత బలముందో తేల్చుకోవడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ బండారు దత్తాత్రేయకు చౌతాలా లేఖ రాశారు. ఎన్నికలు తుది దశకు చేరుకున్నందున ఈ హడావిడిలో అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది అనుమానాస్పదమే. గవర్నర్పై కేంద్రం నుంచి ఒత్తిడి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండగా అదేమీ లేదని బీజేపీ ఖండిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. హర్యానాలో పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు చాలా ఎక్కువే. దేవీలాల్, బన్సీలాల్, భజన్ లాల్ వంటి హేమాహేమీల హయాంలోనూ ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించడం హర్యానాలో రికార్డు సృష్టించింది. ఇందిరాగాంధీ హయాంలో ముఖ్యమంత్రి భజన్ లాల్ ఏకంగా మొత్తం జనతా పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగా మార్చేసి చరిత్ర సృష్టించారు. హర్యానా పేరు చెబితే పార్టీల ఫిరాయింపులు గుర్తుకొస్తాయి. మోడీ కేంద్రంలోని ప్రధానిగా వచ్చిన తర్వాత రాజకీయ అస్థిరతకు తెరపడింది. మనోహర్ లాల్ ఖట్టర్ మోడీకి ఆర్ఎస్ఎస్లో సహచరుడు. రాష్ట్రంలో రాజకీయ బలం లేకపోయినా ఆయన అండతోనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ఎంపీ పదవికి పోటీ చేయించేందుకు ఆయనను మోడీయే 2 నెలల క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారు. రాజకీయ అస్థిరత మళ్లీ చోటు చేసుకుంటుందేమోనని బీజేపీ ఆందోళన చెందుతోంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత మోడీ ఈ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించవచ్చని భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ 3వ తిరుగులేని బలంతో అధికారంలోకి వస్తే హర్యానాను కాపాడుకోవటం పెద్ద విషయమేమీ కాదు. కానీ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలితే మాత్రం ఆ పార్టీ కోల్పోయే మొదటి రాష్ట్రం హర్యానా అవుతుంది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.